పహల్గామ్‌లో ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య చిన్నపాటి యుద్ధం, ఆ తర్వాత భారత్ తరపున కాల్పుల విరమణ ప్రకటన అమెరికా అధ్యక్షుడు చేయడం. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్ మీద భారత్ విదేశాంగ విధానాలకు సంబంధించి ఇప్పటికి కూడా మన దేశంలో తీవ్రమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. ఒకప్పుడు భారత్‌కు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ప్రస్తుతం ఐడిల్‌గా ఉంటూ ఉన్నారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు? ఎందుకు భారత్‌కు డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళు మద్దతు పలకడం లేదు అనే దాని మీద దేశంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే, మరొక వైపు పక్కన ఇటు చైనా, అటు పాకిస్తాన్ కలిసి వాళ్ళు ఉమ్మడిగా ప్రాజెక్టులు చేపడుతూ ముందుకు వెళ్ళడమే కాకుండా, భారత్‌కు మిత్ర దేశాలుగా ఉన్న వాళ్ళను కూడా చిన్నగా వాళ్ళలోకి లాగేసుకుంటూ, వాళ్ళ ప్రాజెక్టుల్లోకి భారత్ చాలా మిత్ర దేశాలుగా ఉన్న వాళ్ళను కూడా లాగేసుకొని, భారత్‌కి పక్కన చాలా పెద్ద శక్తులుగా, భారత్‌కి పక్కన ఒక పెద్ద పల్లెంలో వాళ్ళు తయారవుతూ ఉన్నారు. నాకీరోజు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకని? బేసిక్‌గా పాకిస్తాన్ బలూచిస్తాన్ నుండి చైనా వరకు 3000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు ఒక ఆర్థిక కారిడార్‌ను నిర్మించబోతున్నాము అని చెప్పి 2015లో చైనా ప్రకటించింది. $62 బిలియన్ పెట్టుబడి పెడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాల జీడీపీ కంటే ఈ పెట్టుబడే ఎక్కువ. చైనాలోని షిన్జియాంగ్ నుండి పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్ ఆ గ్వాదర్ పోర్ట్ ఏదైతే కడుతుందో చైనా, అక్కడి నుండి పాకిస్తాన్‌లో ఆ మూల నుండి చైనాలో ఈ షిన్జియాంగ్ వరకు 3000 కిలోమీటర్ల ఆర్థిక నడువా ఇది. ఆర్థిక కారిడార్. $62 బిలియన్ పెట్టుబడి. ఇప్పుడు ఈ ఆర్థిక కారిడార్ ద్వారా రోడ్లు, రైల్వేలు, గ్యాస్ పైప్ లైన్‌లు, పరిశ్రమలు, మౌలిక వసతులు ఒకటేమిటి చాలా భారీగా అక్కడ డెవలప్ చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగానే బెలూచిస్తాన్‌లో ఆ తీర ప్రాంతం దగ్గర గ్వాదర్ పోర్టు చైనా నిర్మిస్తూ ఉంది. ఇందులో భాగంగానే అరేబియా సముద్రంలో కడుతున్నారు. ఈ పోర్టు ద్వారా హిందూ మహాసముద్రం డైరెక్ట్‌గా చైనాకు యాక్సెస్‌లోకి వచ్చినట్టు. హిందూ మహాసముద్రం చైనాకు అందుబాటులోకి వచ్చినట్లే. అయితే ఇక్కడ దీన్ని భారతదేశం ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉంది. కారణం ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నుంచి ఇది పోతూ ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నుంచి పోతూ ఉంది. భారత్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో నుంచి వెళ్తున్నందుకే కాకుండా రకరకాలుగా పాకిస్తాన్ చైనా బంధం బలోపేతం కాబోతోంది. పాకిస్తాన్ కూడా ఇది అత్యంత కీలకం. ఇన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అంత సీన్ పాకిస్తాన్‌కు లేదు. అండ్ వాళ్ళకు కూడా వైద్య సదుపాయాలు కావాలి, రైల్వే లైన్‌లు కావాలి, పోర్టులు కావాలి, రకరకాల అవసరాలున్నాయి. పాకిస్తాన్‌కు ఉన్నది ఒకే ఒక పోర్ట్ కరాచీ. అదెప్పుడో 100 ఏళ్ల కిందట బ్రిటిషోళ్ళు కట్టారు. అంతకుమించి వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కూడా లేదు. సో, చైనా సహకారంతోటి వాళ్ళు దాన్ని ఇక్కడి నుంచి అక్కడి వరకు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోజే పాకిస్తాన్ మామూలుగా ఈ ఆపరేషన్ సింధూరు, భారత్, పాకిస్తాన్ మధ్య ఈ ఇష్యూ తర్వాత ఈ ఏమంటారు ఈ చిన్నపాటి యుద్ధం తర్వాత పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. ఇదంతా తర్వాత ఫస్ట్ విదేశీ పర్యటన పాకిస్తాన్ నుంచి వీళ్ళు చైనాకెళ్ళడం. ఫస్ట్ విదేశీ పర్యటన. అయితే చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళతో పాటు అక్కడ ఇంకొక అతిథి దర్శనమిచ్చారు. ఆయనే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి. తాలిబాన్ల పాలనలో ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఉన్నారు అక్కడ. నిజంగానే ఆ న్యూస్, ఆ వార్త చూడగానే ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్‌కి, భారత్‌కి సంబంధాలు ఈ రోజువి కాదు. ఎప్పటినుంచో ఇద్దరికి గాని చాలా సంబంధాలున్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాల మీద భారత్ మిజైల్స్ అటాక్ చేసినప్పుడు ఆ మిజైల్ వెళ్లి ఆఫ్ఘనిస్తాన్‌లో పడ్డాయి. అక్కడ నష్టం జరిగింది అని పాకిస్తాన్ ఒక దుష్ప్రచారానికి తెగబడితే ఎందుకు తెగబడ్డారు? ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య సంబంధాలను చెడగొట్టేయాలని.
దుష్ప్రచారానికి తెగబడితే ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఖండించింది. అండ్ చరిత్రలో ఫస్ట్ టైం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తాలిబాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ తోటి ఫోన్ చర్చలు, అధికారికంగా భారత ప్రభుత్వం తాలిబాన్లతో జరిపిన మొదటి చర్చలు ఇవి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అవసరం చాలా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ భారత సంబంధాలు చాలా అవసరం. ఇటువంటి పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఈ చైనా పాకిస్తాన్ ఈ మంత్రుల సమావేశంలో అమీర్ పాల్గొనడమే కాకుండా చైనా నుంచి పాకిస్తాన్లోని బలూచిస్తాన్ వరకు ఉన్నటువంటి ఈ ఆర్థిక కారిడార్ ఏదైతే ఉందో, ఆర్థిక నడువ, దాన్ని కాబూల్ వరకు పొడిగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. దీని యొక్క ఏమంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు, దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు, ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది భారత్ పక్కలో అని ఇవన్నీ తెలిసిన వాళ్ళకు భారత్ అది ఎంత అలర్ట్, ఎంత వార్నింగ్ మెసేజ్ అర్థమవుతుంది. చాలా అలర్ట్, చాలా వార్నింగ్ మెసేజ్ అది. దాన్ని పాకిస్తాన్ బలూచిస్తాన్ కాదు, కాబూల్ వరకు తీసుకెళ్తున్నారట. ఈ 3 దేశాలు ఈరోజు నిర్ణయం తీసుకున్నాయి. అండ్ వచ్చే వారంలోనో వచ్చే 2 వారాల్లోనో మళ్ళీ కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా 3 విదేశాంగ మంత్రులు కూడా అక్కడ సమావేశం కాబోతున్నారట కాబూల్లో. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నుంచి వెళ్తూ దీన్ని ఇంత భారీగా వీళ్ళు విస్తరించబోతూ ఉన్నారు. దీన్ని చాలా భారీగా విస్తరించబోతూ ఉన్నారు. చైనాకి ఇది అత్యంత కీలకం, ఈ గ్వాదర్ పోర్టు కూడా, ఈ దారి కూడా. ఎందుకంటే చైనా వాణిజ్యానికి సంబంధించి ఇప్పటి వరకు దక్షిణ చైనా ఆ సముద్ర మార్గం మీద ఆధారపడి ఉంటది. మలక్కా జలసంధి, ఇరుగైన జలసంధి, ఇది మలక్కా జలసంధి నుంచి చైనా వాణిజ్యం అంతా నడుస్తూ ఉంటది. ఆ దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఏమో అమెరికా ఇప్పటికే నౌకలు మోహరించి ఉంది. దాని మీద వాళ్ళు పూర్తి పట్టు సాధించే దిశగా వెళ్తూ ఉన్నారు అమెరికా. ఇప్పుడు మనం చూసాం, మనం మాట్లాడుకున్నాం, బంగ్లాదేశ్లోని క్రాక్స్ బజార్ నుంచి మయన్మార్లోని రఖైన్ స్టేట్ వరకు అమెరికా కూడా ఒక ఆర్థిక కారిడార్ ఐక్యరాజ్య సమితిని ముందుకు పెట్టి వాళ్ళు దాన్ని ఒక నిర్మించబోతూ ఉన్నారు అక్కడ వాళ్ళు పట్టు కోసం. అలాగే మలక్కా జలసంధి మీద కనుక అమెరికా పట్టు సాధిస్తే అప్పుడు చైనా వాణిజ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ తూర్పు అంటారా, తూర్పు తైవాన్ ఉంటుంది, జపాన్ ఉంటుంది, దక్షిణ కొరియా ఉంటుంది. చైనాకు అక్కడ తూర్పు ఇబ్బంది. అందుకని పశ్చిమ పాకిస్తాన్ ఉంది మిత్రుడు. అండ్ వాళ్ళ వాణిజ్యానికి ఈ బలూచిస్తాన్ గ్వాదర్ పోర్టు, ఈ పోర్టు చాలా కీలకం. ఈ రోజు నుంచి కాదు చైనా, సరే ఈ రోజు నుంచి కాదు, ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచే దీని మీద కన్నుంది చైనాకు. సో ఒక్కసారిగా పట్టు సాధించేస్తున్నారు దీని మీద. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ కనుక వీళ్ళు ఈ కారిడార్లోకి లాగేసి కాబూల్ వరకు విస్తరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఈ అంతర్జాతీయ విషయాల మీద, ప్లస్ మరీ ముఖ్యంగా ఈ ఆర్థిక కారిడార్ మీద ఐడియా ఉందంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చాలా చాలా వార్నింగ్ అలర్ట్ లాంటిది మన ఇండియన్ వ్యూ పాయింట్లో, మన మన భారతదేశ పక్షం నుంచి చూస్తే. మరి భారతదేశం యొక్క విదేశాంగ విధానాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? చుట్టుపక్కల వీళ్ళు పాకిస్తాన్ అటు, చైనా ఇటు, ఆఫ్ఘనిస్తాన్ కనుక ఈ కారిడార్లో కలిపేసి ఏం చేయబోతూ ఉన్నారు? మన భారత నాయకత్వం ఎలాంటి నిర్ణయాలను అమలు చేయబోతూ ఉన్నారు? చూడాలి మరి.